సాయంకాలం ఆయన శిష్యులు వచ్చే వరకు ఆ యోగి దగ్గర నేను ఒక్కన్నే ఉన్నాను. బాదరి మహాశయుల దగ్గర యోగానంద గారు. బాదరి మహాశయులు ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగాలు సాటిలేనివి. వినేవాళ్ళ మనసుల్లో ఉండే చెత్తనంతా తుడిచిపెట్టేసి, దేవుడి వైపు తేలుతూ పోయేటట్టు చేసే ప్రశాంతమైన వరద వెల్లువ మాదిరిగా ప్రసంగించారాయన. ఆయన స్వచ్ఛమైన బెంగాలీలో మనస్సుకు హత్తుకుపోయేలా నీతి కథలు చెప్పారు ప్రసంగంలో. ఈ సాయంత్రం బాదరి మహాశయులు మీరాబాయి జీవితానికి సంబంధించిన వివిధ తాత్విక విషయాలని వివరించారు. మీరాబాయి మధ్యయుగంలో జీవించిన రాజపుటాని రాజకుమారి. సాధు సజ్జనుల సాంగత్యం కోసం ఈమె రాజభోగాల్ని కూడా విడిచిపెట్టేసింది. సనాతన గోస్వామి అనే గొప్ప సన్యాసి ఒక ఆయన ఈమె ఆడది కాబట్టి దర్శనమివ్వడానికి నిరాకరించాడు. దానికి ఈమె ఇచ్చిన జవాబుతో ఆయనే తలవంచుకొని ఈమె పాదాల దగ్గరికి రావాల్సొచ్చింది. మీ స్వాముల వారికి చెప్పండి అన్నదామె. ఈ ఈ ఇట్లా సమాధానం ఇచ్చేటప్పటికల్లా మీరాబాయి మీ స్వాముల వారికి చెప్పండి అని చెప్పేసి, ఈ విశ్వంలో దేవుడు తప్ప మరో మగవాడెవ్వడు ఉన్నట్లు నాకు తెలీదు. ఆయన ముందు మనమందరం ఆడవాళ్ళం కామా? ఒకే ఒక సృష్టికర్త దేవుడేనని, ఆయన సృష్టి అంతా స్తబ్దమైన మాయ తప్ప మరేమీ కాదని పవిత్ర గ్రంథాలు వెల్లడించే భావన. కాబట్టే ఆ ఉద్దేశంతో ఆ మీరాబాయి అన్న విషయం ఏంటిదంటే, ఆ పరమాత్ముడొక్కడే మగవాడంటే ఆయనొక్కడే. మిగిలిన మనమంతా ఈ ప్రకృతితో నిర్మితమైన ఆయన సృష్టిలో భాగాలమే కాబట్టి మనమందరం కూడా ఆడవాళ్ళం కామా అని ఆవిడ ప్రశ్నించారంట. మీరాబాయి ఆనంద పారవశ్యంతో, అంటే ఇక్కడ సృష్టికర్తని పురుషుడిగా, ఆహ్, సృష్టించిందంతా శ్రీతత్వంగా ఆవిడ చెప్తున్నారు. ఆయన సృష్టిలో మనమందరం భాగాలం కాబట్టి మనంతరం కూడా స్త్రీలమే అనేది, ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ఆయనే ఆ మూలశక్తి ఒక్కటే పురుషుడు అనేది మీరాబాయి గారు చెప్పే మాట. అయితే మీరాబాయి ఆనంద పారవశ్యంతో అనేక కీర్తనలు కట్టింది. వాటిని ఈనాటికి భారతదేశంలో పదిలపరుచుకుంటారు. వాటిలో ఒక ఒక ఒకటి కింద అనువదిస్తున్నాను అని చెప్పేసి, ఆ పాటకి అర్థాన్ని ఇచ్చారండి. ఆవిడ పాడిన పాటలలో. ఏంటట అది అంటే, ప్రతి నిత్యం స్నానం చేస్తేనే దేవుడు సాక్షాత్కరించేటట్లయితే వెంటనే నేను తిమింగలాన్నవుతాను ఆ ఘాతంలో. ఇంకా దుంపలు, పళ్ళు తిన్నంత మాత్రానే తెలిసేటట్లయితే ఆయన దుంపలు, పళ్ళు తిన్నంత మాత్రాననే తెలిసేనట్లయితే ఆయన, నేను మేక జన్మ ఎత్తితేనే బాగుండుననుకుంటాను. భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటే దుంపలు, పళ్ళు తింటేనే భగవంతుడు మనకు ఆయనను తెలుసుకోగలుగుతారు అనేటట్లయితే నేనొక మేక జన్మనెత్తుతాను అంటున్నారు. జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే పెద్ద పూసల మాలతోనే నేను జపాలు చేస్తాను. రాతి బొమ్మలకు మొక్కడం వల్లనే ఆయన తెరమరుగు విడుస్తాడంటే, పాషాణమయమైన పర్వతాన్నే పూజిస్తాను సవినయంగా. పాలు తాగితేనే ఆయన్ని ఒంటబరుచుకోవచ్చు అనంటే, ఎన్నో పాడిదూడలకు, పసిపిల్లలకు ఆయన ఈపాటికే తెలిసిపోయుండాలి. సతిని విడిచిన మాత్రాననే దేవుడికి పిలుపందుతుందంటే, వేల కొద్ది జనం నపుంసకులైపోరా మరి? మీరాబాయికి తెలుసు దేవుణ్ణి కనుక్కోడానికి తప్పకుండా ఉండవలసింది ప్రేమ ఒక్కటే అని. ఆవిడ పాడిన పాట దాని యొక్క అర్థాన్ని ఇక్కడిచ్చారండి. ఇదంతా ఆ పాట యొక్క అర్థము. ఒకవేళ నిత్యం స్నానపానాలు జేస్తేనే దేవుణ్ణి ఆయనని సాక్షాత్కరించుకోవచ్చంటే, ఏకంగా నేను తిమింగలాన్నే అయిపోతాను, సముద్రంలో ఉండిపోతాను అంటున్నారు. దుంపలు, పళ్ళు తింటేనే ఆయన తెలుస్తాడంటే మేక జన్మనే ఎత్తుతాను. జపమాల తిప్పితేనే ఆయనను నేను భగవంతుడు బయల్పడతాడంటే నేను పెద్ద పెద్ద పూసలతోనే మాలను తిప్పుతూ జపాలు చేస్తాను. రాతి బొమ్మలకు మొక్కడం వల్లనే ఆయన తెరుమరుగవుతాడంటే ఒక చిన్న రాతి బొమ్మేంటి, పెద్ద పాషాణమైన పర్వతాన్నే పూజిస్తాను.
పాలు తాగితేనే ఉట్టి పాలు తాగితేనే ఆయన్ని నేను ఆయన వంట పట్టించుకోవచ్చు అనుకుంటే, ఒక పాడి దూడల్లాగా పాడి దూడలకి, పసిపిల్లలు వాళ్ళు పాలు తాగే కదా జీవించేది. వాళ్ళకి ఇప్పటికే దేవుడు తెలిసిపోయి ఉండాలి అని ఇట్లా ఆవిడ వర్ణించారు. బాదరి మహాశయులు యోగాసనంలో కూర్చొని ఉండగా చాలామంది విద్యార్థులు ఆయన పక్కన ఉన్న పాంకోళ్ళలో పావుకోళ్ళల్లో రూపాయలు పెట్టారు. ఎందుకట అంటే భారతదేశంలో భారతదేశంలోని సాంప్రదాయం ప్రకారం భక్తితో ఇలా సమర్పించడం అనేది జరుగుతుంది. శిష్యుడు ఎందుకు చేస్తారట అంటే దాని అర్థం ఏంటట అంటే శిష్యుడు తన భౌతిక సంపత్తిని గురువుగారి పాదాల ముందు అర్పిస్తాడనేది దానికి సూచన. కృతజ్ఞత చూపే స్నేహితులెవరంటే తన వాళ్ళ అవసరాలు చూసుకునేందుకు మారువేషం ధరించిన భగవంతుడే. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. కృతజ్ఞత చూపే స్నేహితులు ఎవరు అంటే, తన వాళ్ళ అవసరాలు చూసుకునేందుకు మారువేషం ధరించిన భగవంతుడే. అంటే మనకు సహాయ రూపం, మనకు సహాయపడుతున్న వాళ్ళందరూ మారువేషం ధరించిన భగవంతుడు అంటున్నారు. ఎవరి ద్వారానైతే మనకు సహాయ సహకారాలు అందుతున్నాయో వాళ్ళంతా మారువేషం ధరించిన భగవంతుడే అంటున్నారు. స్వామి మీరు అద్భుతమైన వారు. ఒక శిష్యుడు ఈ ఋషిపుంగవుల దగ్గర సెలవు తీసుకుంటూ భక్తిపూర్వకంగా అన్నాడంట. భగవంతుణ్ణి అన్వేషించడం కోసం మాకు జ్ఞానోపదేశం చేయడం కోసం మీరు సంపదలు, సౌఖ్యాలు అన్నీ త్యాగం చేశారు అని ఆయన వాళ్ళ గురువుగారి గురించి ఆయన మీద ఎంతో భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఈ మాటనన్నారంట. మా కోసం మీరన్నీ మీకున్న సంపదలు, సౌఖ్యాలన్నీ త్యాగం చేశారు అని అంటే, బదులుగా బాదరి మహాశయులు ఏమంటున్నారంట, చిన్నతనంలో ఏకైక లక్ష్యంతో యోగ మార్గంలోకి ప్రవేశించినప్పుడు పెద్దలిచ్చిన బాదరి మహాశయులు ఎందుకు ఆయన అన్నారు ఈ మాట అంటే, ఆయన చిన్నతనంలో ఒకే ఒక్క లక్ష్యంతో యోగ మార్గంలోకి ప్రవేశించేటప్పుడు వాళ్ళ తరతరాలుగా వస్తున్న పెద్దలిచ్చిన గొప్ప సంపదను ఆయన విడిచిపెట్టేశారంట. అది అందరికీ తెలుసు కాబట్టి మీరు మీ సంపదలు సౌఖ్యాలన్నీ విడిచిపెట్టారు అనే ఆయన శిష్యుడు అన్నాడంట. అయితే దానికి బదులుగా బాదరి మహాశైల శిష్యుడు అన్నదానికి బదులుగా ఆయన ఏమంటున్నారు, నువ్వు విషయాన్ని తారుమారు చేస్తున్నావు. ఆ యోగి ముఖంలో మెత్తటి మందలింపు ఒకటి కనిపించిందంట. నేను అనంతమైన ఆనందంతో కూడిన విశ్వ సామ్రాజ్యం కోసం పనికి మాలిన రూపాయలు, కొన్ని చిల్లర మల్లర సుఖాలను మట్టుకే విడిచిపెట్టేశాను. అటువంటప్పుడు అటువంటప్పుడు నేను నాకేమీ లేకుండా చేసుకోవడం ఏంటి? ఒక గొప్ప నిధిని ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందం నాకు తెలుసు. అది కూడా ఒక త్యాగమేనా? కురుచచూపు గల లోకులే నిజమైన త్యాగ పురుషులు. ఒక గుప్పెడు ప్రాపంచికమైన ఆట బొమ్మల కోసం అసమానమైన దివ్య సంపదల్ని త్యాగం చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారు, నేను చేసింది అంటే వాళ్ళకున్న ఈ గొప్ప ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించి పొందాల్సిన గొప్ప ఆనందాల్ని, దివ్య సంపదల్ని త్యాగం చేసేసుకొని చిల్లర అయిన అంటే పనికి అంత పెద్దగా ఉపయోగం లేని ఆట బొమ్మల కోసం, ప్రాపంచికమైన ఆట బొమ్మల కోసం వాళ్ళ అనంతమైన ఆ దివ్య సంపదను పొందే యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వాళ్ళు త్యాగం చేసి వాళ్ళు అంతా లూజ్ అవుతున్నారు. నేను నేనేం చేశాను, కొన్ని చిల్లర మల్లర సుఖాలు మట్టుకే విడిచిపెట్టేశాను. కానీ ఎంత గొప్ప నిధి, అట్లాంటి గొప్ప నిధి అయిన ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఇంకా ఆ పొందిన ఆనందాన్ని అందరితో పంచుకోవడంలో వచ్చే ఆ ఆనందము అది అదసలు త్యాగమే కాదు. అది లెక్కగట్టలేంది అనేది ఆయన చెప్తున్నారు. త్యాగాన్ని గురించిన ఈ విరోధభాస దృష్టికి నాలో నేను నవ్వుకున్నాను. గర్విష్ఠులైన కోటీశ్వర్లను ఆయన బాదురి మహాశయులు ఇచ్చిన వివరణను యోగానంద గారు విని, ఈ త్యాగాన్ని గురించి ఈయనిచ్చిన అంటే బయటికి చూస్తేనేమో అయ్యో ఈయన సంపదలను, సంతోషాలను అన్నింటినీ వదిలేసుకున్నారు అనేది బయట జనాలకు కనిపిస్తుంది. కానీ ఆయన మాత్రము అనంత సంతోషంలో మునిగి తేలుతున్నారు. బయటి వాళ్ళే అన్ని పోగొట్టుకున్నారే, అయ్యో పాపం వీళ్ళందరూ ఈ ఈ పనికిరాని వాటి కోసము వీళ్ళ జీవితాలను వృధా చేసుకుంటున్నారే అని ఆయనకు అనిపిస్తోంది. ఇదంతా విన్న తర్వాత యోగానంద గారికి ఏమనిపించిందంట, త్యాగానికి గురించిన ఈ విరోధభాస దృష్టికి నాలో నేను నవ్వుకున్నాను. గర్విష్ఠులైన కోటీశ్వరులను
అనుకోని త్యాగపురుషులుగా మార్చేసి సాధువైన ఏ బిచ్చగాడి నెత్తినైనా కుబేర కిరీటం పెట్టేటట్టుగా ఉందిది అనిపించిందంట. భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం బీమా కంపెనీ కంటే కూడా తెలివిగా మన భవిష్యత్తును అమర్చి ఉంచుతుంది. స్వామివారు పలికిన తుది పలుకులు తమ విశ్వాసాన్ని స్వయంగా అనుభవ సిద్ధం చేసుకున్న మీదటనే వెలువడినవి. ఏమంటున్నారు ఇక్కడ? భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం బీమా కంపెనీల కంటే కూడా చాలా తెలివైనవి. మన భవిష్యత్తుకు అమర్చి ఉంచుతుంది ఆ భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం అనేది. స్వామివారు పలికిన ఈ తుది పలుకులు తమ విశ్వాసాన్ని స్వయంగా అనుభవ సిద్ధం చేసుకున్న మీదట వెలువడిన మాటలు అంటున్నారు. ఈ ప్రపంచం బయట బయట భద్రత ఉండి లోపల అశాంతి అలుముకున్న విశ్వాస పరులతో నిండి ఉంది. ఎట్లా ఉందంటండి, ప్రపంచం బయటంతా భద్రత ఉండి లోపల మాత్రము అశాంతి అలుముకొని గందరగోళమైన అశాంతితో ఉన్నటువంటి విశ్వాసాల రూపంలో నిండి ఉంది. కటువుగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నుదిటి మీద మచ్చల్లాంటివి. తొలిసారిగా ఊపిరి ఆడినప్పటి నుంచి మనకు గాలి గాలి పాలు కల్పించిన వాడికి తన భక్తులకు ఏ రోజుకు కావలసినవి ఆ రోజు అమర్చిపెట్టడం ఎలాగో తెలుసు. బడి విడిచిపెట్టిన తర్వాత ఆ సాధువు గారి దర్శనానికి వెళ్ళటం కొనసాగిస్తూనే వచ్చాను నేను. నేను అనుభవం సంపాదించడంలో ఆయనెంతో ఉత్సాహంతో నిశ్శబ్దంగా తోడ్పడ్డారు. ఒకనాడు ఆయన రామ్మోహన్ రాయ్ రోడ్డుకు మకాం మార్చేశారు. అది మా ఇంటి పరిసరాలకి చాలా దూరం. ఆయన మీద అభిమానం గల శిష్యులొకరు నాగేంద్ర మఠం అన్న పేరుతో ఆయన కోసం ఒక ఆశ్రమాన్ని కట్టించిచ్చారంట. అది వీళ్ళింటికి చాలా దూరం అయిపోయింది ఇప్పుడు. నా ఆత్మకథను అనేక సంవత్సరాల ముందుకు అనేక సంవత్సరాల ముందుకు తీసుకుపోయేదైనప్పటికీ కూడా బాదరి మహాశయులు నాతో అన్న చివరి మాటల గురించి ఇక్కడ చెప్పాలి. నేను పాశ్చాత్య దేశాలకు బయలుదేరడానికి కొద్దిగా ముందు ఆయనను కలిసి వీడ్కోలు దీవెన కోసం ఆయన ముందు మోకరిల్లాను. ఆయనప్పుడు అన్నారంట, నాయనా, అమెరికా వెళ్ళు, సనాతన భారతదేశం ఘనతని నీకు కవచం నీకు కవచంగా తీసుకెళ్ళు. విజయం నీ నుదిటిన రాసి ఉంది. దూరదేశాల సజ్జనులు నిన్ను బాగా ఆదర్శిస్తారు అని చెప్పేసి ఆయన ఆశీర్వచనంగా చెప్పారంట. ఇంకా అధ్యాయం 8. ఇది భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోసు కథ అండి. జగదీష్ చంద్రబోస్ గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ అధ్యాయం పేరు భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. జగదీష్ చంద్రబోసు కనిపెట్టిన నిస్తంత్రి పరికరాలు మార్కోని వాటి కంటే ముందటివి. రెచ్చగొట్టేటట్లున్న ఈ వ్యాఖ్యానం చెవిన పడగానే దారి పక్కన నిలబడి శాస్త్రచర్చ జరుపుతున్న ఆచార్యుల బృందానికి దగ్గరగా వెళ్ళాను. వాళ్లతో కలవటానికి నాలో కలిగిన ప్రేరణ జాతి దురహంకారమే అయితే దానికి నేను విచారించవలసిందే. ఏమంటున్నారు? కానీ కేవలం ఆదిభౌతిక శాస్త్రంలోనే కాకుండా భౌతిక శాస్త్ర రంగంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర వహించగలదన్న విషయానికి సాక్ష్యం ఉందంటే దాని మీద నాకు గాఢమైన ఆసక్తి లేదని చెప్పలేను. అంటే స్పిరిచువల్ ఆదిభౌతిక శాస్త్రంలోనే కాకుండా, అంటే మనం భారతదేశం అనేది మన ఆధ్యాత్మికతకి పెట్టింది పేరు కదా, అందులోనే కాకుండా భౌతిక రంగంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర వహించగలదన్న విషయము సాక్ష్యం ఉందంటే నాకేం దాని మీద ఆసక్తి లేదు అని మాత్రం నేను చెప్పను అంటున్నారు. అంటే మీ అభిప్రాయం ఏమిటండి అని ప్రశ్నించారంట. ప్రొఫెసర్ గారు నా కోరిక మన్నించి ఇలా వివరించారు. ఈ మాట అంది ఆ ప్రొఫెసర్ గారు అన్నారంట. దానికి ఈయన యోగానంద గారు ప్రశ్నించారు, మీ అభిప్రాయం ఏంటండి అని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్తున్నారు. ప్రొఫెసర్ గారు నా కోరిక మన్నించి ఇలా వివరించారు. నిస్త్రంతి సంయోజకాన్ని, విద్యుత్ తరంగాల వక్రీభవన సూచక పరికరాన్ని మొట్టమొదట కనిపెట్టినవాడు జగదీష్ చంద్రబోస్. ఇక్కడ నిస్త్రంత్రి సంయోజకాన్ని, విద్యుత్ తరంగాల వక్రీభవ సూచక పరికరాన్ని అంటే
మీకు ఇది వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన పరికరం అండి. అంటే వైర్లు ఏమి కేబుల్స్ లేకుండా అది సమాచారాన్నిచ్చే పరికరం అన్నట్టు మిషన్. అయితే దీన్ని ఏమంటున్నారు? దీన్ని అందరికన్నా మొదటగా మన ఈయన 'జగదీష్ చంద్ర బోసే' కనిపెట్టారు అనేది ఆయన చెప్తున్నారు. అయితే ఈయన మొట్టమొదటిసారి కనిపెట్టినవాడు 'జగదీష్ చంద్రబోస్.' కానీ భారతీయ శాస్త్రవేత్త తాను కనిపెట్టిన వాటి మీద వ్యాపారం చేసి డబ్బు గడించడానికి పూనుకోలేదు. త్వరలోనే ఆయన నిర్జీవ ప్రపంచం మీద, సజీవ ప్రపంచం మీదికి దృష్టి మళ్లించారు. అంటే వృక్ష శరీర ధర్మశాస్త్రజ్ఞుడుగా ఆయన కనిపెట్టిన విప్లవాత్మకమైన విషయాలు భౌతిక శాస్త్రవేత్తగా సాధించిన విప్లవాత్మక విజయాలను మించిపోయాయి. ఇక్కడ నిర్జీవ ప్రపంచము, సజీవ ప్రపంచము అని రెండింటిని చెప్పారండి. అంటే ఈ ఏమంటారు, రాళ్ళు, వాటరు, సాయిలు, ఏమంటారు, కొండలు, ఇవన్నింటిని నిర్జీవ ప్రపంచంగా తీసుకోవచ్చు మనం. అట్లాగే సజీవ ప్రపంచము అంటే జంతువులు, పక్షులు, మనుషులు, ఇవన్నీ సజీవ ప్రపంచంగా అని తీసుకోవాలి మనం. ఈయననేమో ఇక్కడ ఈ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన ఒక మిషన్‌ని కనిపెట్టారు. కానీ ఆయన డబ్బును గడించడానికి పూనుకోలేదు. దాన్నేదో వ్యాపారం చేయాలనుకోలేదు. తర్వాత ఆయన దృష్టి దేని మీదికి మళ్ళిందంట అంటే, ఈ నిర్జీవ ప్రపంచం, సజీవ ప్రపంచము మీదికి ఆయన దృష్టి మళ్లించింది. అంటే ఆయన రిసర్చ్ అనేది వీటి మీదికి దృష్టిని మళ్లించి చేయడం మొదలుపెట్టారు అంటున్నారు. వృక్ష శరీర ధర్మ శాస్త్రజ్ఞుడుగా ఆయన కనిపెట్టిన విప్లవాత్మకమైన విషయాలు భౌతిక శాస్త్రవేత్తగా సాధించిన విప్లవాత్మక విషయాలను మించిపోయాయి. ఆయనకు నేను మర్యాదగా కృతజ్ఞతలను తెలిపాను. ఆయనింకా ఇలా అన్నాడు: "ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త మాతో బాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. మర్నాడు నేను ఆ ఋషితుల్యుల నివాసానికి వెళ్ళి దర్శించాను. ఆయన ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే ఉంది. చాలా కాలంగా నేనాయన్ని దూరం నుంచే గౌరవ భావంతో చూస్తూ ఉండేవాన్ని. చూస్తున్నారు కానీ, ఆయన ఏంటి అనేది మాత్రము ఈయనకి, యోగానంద గారికి ఇప్పుడే తెలిసిందన్నమాట. ఎక్కువగా ఇతరులతో కలవని, గంభీరులైన ఈ వృక్ష శాస్త్రవేత్త నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు. వాళ్ళ ఇంటికెళ్ళానని చెప్పారు కదా! ఆయన నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు. ఆయన మంచి రూపసి. జగదీష్ చంద్రబోస్‌ని ఎట్లా ఉన్నారు ఆకారం అనేది చెప్తున్నారు. దృఢకాయులు. 80వ పడిలో ఉన్నారాయన. జుట్టు ఒత్తుగా ఉంటుంది. నుదురు విశాలం. కలలు కనేవాడి కళ్ళలా పరధ్యానంగా ఉండే కళ్ళు ఆయనవి. ఆయన కంఠస్వరంలోని నైషిత్యం ఒక జీవిత కాలంలో అలవడిన శాస్త్రీయమైన అలవాటును తెలియజేస్తుంది. ఈ నైషిత్యం అంటే ఈ అంకిత భావంతో, నిజాయితీగా, పట్టుదలతో, ఒక అంకిత భావంతో, భక్తిపూర్వకంగా ఉన్నటువంటి దృష్టితో ఉన్నారు. ఆయన కంఠస్వరంలోని నైషిత్యం ఒక జీవిత కాలంలో ఆయన వాయిస్ అనేది, ఆయన వాయిస్‌నే విని ఆ వాయిస్ ఇట్లా ఉంది అని చెప్తున్నారు ఆయన గొంతును. ఈ మధ్యనే నేను పాశ్చాత్య దేశాల్లో ఉన్న వైజ్ఞానిక సంఘాల్ని దర్శించే యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వచ్చాను. ఈయన చెప్తున్నారండి. జగదీష్ చంద్రబోస్ గారు చెప్తున్నారు. యోగానంద గారితో మాట్లాడుతున్నారు. ఆయన మాటలివి. నేను ఈ మధ్యనే పాశ్చాత్య దేశాల్లో ఉన్న వైజ్ఞానిక సంఘాల్ని దర్శించే యాత్ర ఒకటి పూర్తి చేసుకొని తిరిగొచ్చాను. ప్రాణులన్నింటిలోనూ ఉన్న అవిభాజ్యమైన ఏకత్వాన్ని ప్రదర్శించే విధంగా నేను కనిపెట్టిన సున్నితమైన పరికరాల పట్ల ఆ సంఘాల సభ్యులు గాఢమైన ఆసక్తి కనబర్చారు. అంటే అన్ని జంతువులు, మొక్కలు, మనుషులు, అన్ని ప్రాణుల పట్ల అవిభాజ్యమైన ఏకత్వం, ఒకేలాంటి ఆహ్, ఏకత్వము ప్రదర్శించే విధంగా నేను కనిపెట్టిన కొన్ని సున్నితమైన పరికరాల పట్ల ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ ఎంతో ఇంట్రెస్ట్‌ని చూపిచ్చారంట. ఆయన బోసు క్రెస్కోగ్రాఫ్‌కు ఉన్నదాన్ని కోటి రెట్లు పెద్దదిగా చేసి చూపించే బ్రహ్మాండమైన శక్తి ఉంది. ఆయన కనిపెట్టిందొకటి బోస్ క్రెస్కోగ్రాఫ్.
అది అది ఇట్లా అది ఏం చేస్తుందట అంటే ఉన్నదాన్ని కోటి రెట్లు పెద్దగా చేసి చూపించే శక్తి కలిగి ఉంటుందంట. సూక్ష్మదర్శిని అయితే కొన్ని వేల రెట్లు మాత్రమే పెద్దగా చేసి చూపిస్తుంది. అయినప్పటికీ అది జీవశాస్త్రాభివృద్ధికి గొప్పగా తోడ్పడింది. క్రెస్కోగ్రాఫు లెక్కలేనన్ని మార్గాల్ని ఆవిష్కరిస్తుంది. ఇక్కడ సూక్ష్మదర్శిని అనే ఇది కొన్ని వేల రెట్లు మాత్రమే చూపిస్తుంది పెద్దగా. కానీ ఈ బోసు కనిపెట్టిన దాని పేరే బోస్ క్రెస్కోగ్రాఫ్ అంట. జగదీష్ చంద్రబోస్ గారు కనిపెట్టింది కాబట్టి బోస్ క్రెస్కోగ్రాఫ్ అనేది కొన్ని వేల రెట్లు, కొన్ని కోటి రెట్లు, కొన్ని కోటి రెట్లు పెద్దగా చూపించే బ్రహ్మాండమైన శక్తి కలిగి ఉంది ఈ ఈ మైక్రోస్కోప్తో పోలిస్తే. అయితే ఇంకేమంటున్నారు, ఇది అది జీవశాస్త్రానికి గొప్పగా తోడ్పడింది అని చెప్తున్నారు. ఈ క్రెస్కోగ్రాఫు లెక్కలేనన్ని మార్గాల్ని ఆవిష్కరిస్తుంది. మహాశయ, ప్రాక్పశ్చిమ దేశాల స్నేహ సహగమనాన్ని త్వరితం చేయటానికి నిరాకారమైన శాస్త్రహస్తాలతో మీరు అమోఘమైన కృషి చేశారండి. నేను కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నాను. సిద్ధాంతాన్నంతటికీ సునిశితమైన ప్రయోగాత్మక పునఃపరిశీలనకు గురిచేసే ఈ పాశ్చాత్య పద్ధతి అనేది ఎంతో హర్షించదగ్గింది. తూర్పు దేశాల వారసత్వంగా నాకు సంక్రమించిన అంతఃపరిశీలనా శక్తికి ఈ ఆనుభవిక ప్రక్రియ అనేది తోడ్పడింది. మొక్కలకు సున్నితమైన నాడీ మండలం ఉందని, అవి భిన్నమైన భావోద్రేకాలకు గురి అవుతూ ఉంటాయని నా క్రిస్కోగ్రాఫ్ తాలూకు వివరణ పట్టికలు ఎంతో సంశయశీలుడైన వ్యక్తికి కూడా నిరూపించి చూపిస్తాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, భయం, సంతోషం, బాధ, ఉద్రిక్తత, మైకం, లెక్కలేనన్ని ఇతర ఉత్తేజకాలు జంతువులన్నింటికీ ఎంత సర్వసామాన్యమైనవో మొక్కలకు కూడా అంత సర్వసామాన్యమైనవి అంటున్నారు జగదీష్ చంద్రబోస్ గారు. ప్రొఫెసర్ గారు, మీరు రంగంలోకి ప్రవేశించక ముందు సృష్టి అంతా ప్రాణంతో స్పందించడం అన్నది కేవలం కవుల కల్పనే అని అనిపించేది. యోగానంద గారు చెప్తున్నారు. వెనక నాకు తెలిసిన సాధువు ఒక ఆయన అనేవారు, ఎన్నడూ ఆయన పువ్వులు కోసేవారు కాదంట. వెనక నాకు తెలిసిన ఒక సాధువు ఒక ఆయన ఎప్పుడు ఆయన పువ్వులు కోసేవారు కాదు. గులాబీ పొదకున్న సౌందర్య గర్వాన్ని నేను హరించనా, మొరటుగా చెయ్యి చేసుకొని దాని దర్జాకు నేను భంగం కలిగించనా అంటూ సానుభూతిపూర్వకంగా ఆయన పలికిన మాటలు మీ ఆవిష్కరణల ద్వారా అక్షరాల రుజువయ్యాయి. సత్యానికి కవి సన్నిహితుడు, కానీ శాస్త్రజ్ఞుడు దాంతో మొరటుగా వ్యవహరిస్తాడు. ఒకనాడెప్పుడైనా నా ప్రయోగశాలకు వచ్చి క్రెస్కోగ్రాఫుకున్న తిరుగులేని శక్తిని గమనించు. ఆహ్వానాన్ని కృతజ్ఞతతో అందుకొని నేను బయటకొచ్చేశాను. తర్వాత ఆ వృక్షశాస్త్రవేత్త ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి వెళ్ళిపోయారని, కలకత్తాలో ఒక పరిశోధన కేంద్రం స్థాపించడానికి పథకం వేస్తున్నారని నేను విన్నాను. బోస్ సంస్థ ప్రారంభించినప్పుడు జరిగిన సమర్పణోత్సవానికి నేను హాజరయ్యాను. ఉత్సాహవంతులైన వందలాది జనం ఆ సంస్థ ఆవరణలో విహరించారు. విజ్ఞాన శాస్త్రానికి నూతన నిలయమైన ఈ సంస్థా భవనం కళా నైపుణ్యానికి, ఆధ్యాత్మిక ప్రతీకతకు నేను ముగ్ధున్నయ్యాను. దీని ముఖద్వారం దూరాన ఎక్కడో కొన్ని శతాబ్దాలుగా పాడుబడి ఉన్న దేవాలయ శిథిలాల్లో నుంచి తెచ్చిందంట. ఒక తామర కొలను వెనుక కాగడా పట్టిన శ్రీమూర్తి శిల్పం ఉందక్కడ. అమరజ్యోతిని ధరించే వ్యక్తిగా శ్రీ పట్ల భారతీయులకున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తోంది. ఒక తోటలో చిన్న దేవాలయం ఉందంట అక్కడ. అది భౌతిక విషయాలకు అతీతుడైన నిరాకారుడికి అంకితమైంది. అందులో విగ్రహమేది ప్రతిష్ఠ కాకపోవడం భగవంతుడి నిరాకారతను సూచిస్తుంది. ఆ మహోత్సవంలో బోసు ఇచ్చిన ఉపన్యాసం దైవ ప్రేరితులైన సనాతన ఋషుల నోటి నుంచి వెలువడ్డట్టుగా ఉంది అంటున్నారు. ఈనాడు నేను ఈ సంస్థను కేవలం ఒక ప్రయోగశాలగా మాత్రమే కాకుండా ఒక దేవాలయంగా అంకితం చేస్తున్నాను.
భక్తి శ్రద్ధాభరితమైన ఆయన గాంభీర్యం జనంతో కిక్కిరిసి ఉన్న ప్రేక్షక మందిరం మీద కంటికి కనరాని ఆచ్ఛాదనలా భాసించింది. నా పరిశోధన కృషిలో నా దారి అనుకోకుండా భౌతిక శాస్త్రానికి, శరీర ధర్మ శాస్త్రానికి మధ్య సరిహద్దు ప్రాంతంలోకి సాగింది. ఈయన ఈ పరిశోధనలు చేస్తూ చేస్తూ ఇట్లాంటివి ఆయన ఎన్నో కనుక్కున్నారు కదా! అయితే ఏమంటున్నారు అంటే, నా పరిశోధన కృషిలో నా దారి అనుకోకుండా భౌతిక శాస్త్రానికి, శరీర ధర్మ శాస్త్రానికి మధ్య సరిహద్దు ప్రాంతంలోకి సాగింది. సజీవ జగత్తుకు, నిర్జీవ జగత్తుకు మధ్య సరిహద్దు రేఖలు మాయమవడమే కాక, అవి కలిసిపోయే స్థానాలు బయల్పడడం గమనించి ఆశ్చర్యపోయాను. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అండి! ఇక్కడ ఆహ్, జి ఆహ్, సజీవ సజీవ జగత్తుకు, నిర్జీవ జగత్తుకు అంటే సజీవంగా మనుషులు, జంతువులు, పక్షులు. అట్లానే నిర్జీవం అంటే నీరు, గాలి, మట్టి, సూర్యుడు, కొండలు, రాళ్ళు ఇవన్నీ. ఇవి ఏమంటున్నారు? ఈ రెండింటికి మధ్య సజీవ జగత్తుకు, నిర్జీవ జగత్తుకు మధ్య సరిహద్దు రేఖలు మాయమైపోయాయి. అంటే ఆయన పరిశోధనల్లో ఏం చెప్తున్నారాయన? మొక్కలకి అట్లాంటి నాడిమండలం అవి జంతువుల్లాగానే బాధపడతాయి. వాటికి అన్ని ఎమోషన్స్ జంతువులకి ఎట్లున్నాయో అట్లానే మొక్కలకి ఉన్నాయి. మనుషులకి ఉన్నాయి. అవి నిర్జీవమైనవి, వాటికి చలనం లేవు అనుకునే స్థితి నుంచి వాటికి ఎమోషన్స్ ఉన్నాయి, అవి స్పందిస్తాయి అని దాన్ని రెండింటిని, సజీవ జగత్తును, నిర్జీవ జగత్తును రెండింటి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ అనేది పోయింది అని చెప్తున్నారు. ఇంకా వాటి మధ్యలో సరిహద్దు రేఖలు మాయమవడమే కాక, అవి కలిసిపోయే స్థానాలు బయల్పడడం గమనించి ఆశ్చర్యపోయాను. నిర్జీవ పదార్థం జడేతరంగా అసంఖ్యాక శక్తుల చర్యకు గురి అయి స్పందిస్తున్నట్లుగా గోచరించింది. ఇదంతా జగదీష్ చంద్రబోస్ గారు అక్కడ మాట్లాడుతున్న మాటలు. అయితే లోహాన్ని, మొక్కను, జంతువును ఒకే సామాన్య సూత్రం కిందికి తేవటానికి సార్వత్రికమైన ప్రతిచర్య ఒకటి పనిచేస్తున్నట్లు గమనించాను. అంటే ఈ సార్వత్రిక ప్రతిచర్య అంటే అండి, ఇది అందరికీ అప్లికబుల్ అంటే అన్ని చోట్ల పనిచేస్తుంది. ఒక్కరికే ఒకటే దగ్గర పనిచేస్తుంది అనేది కాదు. ఎక్కడైనా ఏ ఏ సిట్యుయేషన్‌లో ఎవరికైనా ఒకటేలాగా అది పనిచేస్తుంది అంటున్నారు. ఏ లోహాన్ని, మొక్కను, జంతువును ఒకే సామాన్య సూత్రం కిందికి తేవటానికి సార్వత్రిక ప్రతిచర్య ఒకటి పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇవన్నీ ప్రధానంగా ఒకే విధమైన అలసట, కుంగుదల లక్షణాలను కనబరచడమే కాక, అలసట నుంచి తేరుకోవడానికి, పెరుగుదల పొందడానికి, మరణ సంబంధమైన శాశ్వత జడత్వం వహించడానికి గల అవకాశాలను కూడా కనబరిచాయి. ఇవి ఏవండి? లోహము, మొక్క, జంతువులు. ఇవన్నీ కూడా ఒకేలాగా అలసట అలసట వాటి లోపల అలసట కనిపించాయంట ఆయన రీసెర్చ్‌లో. ఇంకా వాటికి కూడా మరణ సంబంధితమైన లక్షణాలు కనిపించాయంట. ఇంకా అవి కూడా యాక్టివ్‌గా కుంగుదల లక్షణాలు, వాటి లోపల కుంగుదల లక్షణాలు కనిపించాయి. అలసిపోవడం కనిపించింది. ఇంకా పెరుగుదల పొందటానికి కావలసిన లక్షణాలు కనిపించాయి. మరణ సంబంధమైన శాశ్వత జడత్వం వహించడానికి గల అవకాశాలు కూడా అవి కనబరిచాయి. అత్యద్భుతమైన ఆ సాధారణీకరణతో ఆశ్చర్యంలో మునిగి నా ఫలితాల్ని, అంటే ప్రయోగాల్లో వెల్లడి అయిన ఫలితాల్ని గొప్ప ఆశాభావంతో రాయల్ సొసైటీ వారి ముందు ఉంచాను. కానీ అక్కడికి వచ్చిన శరీర ధర్మ శాస్త్రవేత్తలు నేను నా పరిశోధనని వాళ్ళు సంరక్షణలో ఉన్న రంగంలోకి అక్రమంగా చొరబడనివ్వకుండా, నాకు తప్పకుండా విజయాన్ని చేకూర్చగల భౌతిక శాస్త్రానికే పరిమితం చేసుకోవడం మంచిదని సలహా ఇచ్చారంట. అనుకోకుండా అపరిచితమైన కుల వ్యవస్థలోకి చొరబడి దాని మర్యాదకు నేను భంగం కలిగించాను. అజ్ఞానాన్ని విశ్వాసంతో కలిపి గందరగోళపరిచే దైవశాస్త్రపరమైన పక్షపాతం కూడా ఒకటి అనుకోకుండా పనిచేస్తోంది. నిరంతర పరిమాణశీలమైన సృష్టి రహస్యంతో మనల్ని ఆవరించి ఉన్న భగవంతుడు ప్రశ్నించి తెలుసుకోవాలన్న కోరిక కూడా మనలో పాతుగొలిపాడన్న విషయాన్ని తరచుగా మరిచిపోతుంటాం.
ఇక్కడ ఏమంటున్నారు? అజ్ఞానాన్ని విశ్వాసంతో కలిపి, అంటే ఉంది అజ్ఞానము. ఆ అజ్ఞానమే అదే విశ్వాసం. దాని మీదనే ఒక నమ్మకాన్ని నమ్మకం ఉంచి, అజ్ఞానము, విశ్వాసము కలిపి గందరగోళపరిచే దైవశాస్త్రపరమైన పక్షపాతం కూడా ఒకటి అనుకోకుండా పనిచేస్తోంది ఇక్కడ ఈ భూమండలంలో. నిరంతర పరిణామశీలమైన సృష్టి రహస్యంతో మనల్ని ఆవరించి ఉన్న భగవంతుడు పరిణామశీలమైన, అంటే నిరంతరం సృష్టి అనేది మారుతూ, ఎదుగుతూ వస్తుంది, ఇవాల్వ్ అవుతూ వస్తుంది. సృష్టి రహస్యంతో మనల్ని ఆవరించి ఉన్న భగవంతుడు ప్రశ్నించి తెలుసుకోవాలన్న కోరిక కూడా మనలో పాదుగొలిపి పాదుగొలిపాడన్న విషయాన్ని తరచుగా మనం మర్చిపోతూ ఉంటాం. అంటే ఏదైనా మనం చూసినప్పుడు, ఏదన్నా మనం తెలుసుకున్నప్పుడు దాన్ని ప్రశ్నించడము, తెలుసుకోవడము అనేది ఈ ఎదుగుదలలో భాగం. దాన్ని తరచుగా మనం మర్చిపోతూ ఉంటాం. నేను అనేక సంవత్సరాల పాటు ఇతరుల అపార్థానికి గురి అయిన మీదట విజ్ఞాన శాస్త్రాన్ని ఆరాధించే శాస్త్రవేత్తల జీవితం అంతులేని సంఘర్షణ అని తెలుసుకున్నాను. చెప్తున్నారు యోగానంద గారు. మనకు కనిపిస్తున్నట్టుగా కాదు, వాళ్ళ జీవితాలనేవి అంతులేని సంఘర్షణల మీద ఉంటాయి అనేది నేను అంతకుముందు ఆయనకి కూడా ఎన్నో అపార్థాలు ఉండేవంట. వాళ్ళ గురించి ఎన్నో అపార్థాలకు గురి అయిన మీదట విజ్ఞాన శాస్త్రాన్ని ఆరాధించే శాస్త్రవేత్తల జీవితం అంతులేని సంఘర్షణలు అని నేను తెలుసుకున్నాను. లాభనష్టాలన్నీ జయాపజయాలు లాభనష్టాల్ని, జయాపజయాల్ని ఒక్కటిగానే భావించి జీవితాన్ని అతడు భక్తిపూర్వకంగా అర్పణ చేసుకుంటాడు. ఆయన ఆ రీసెర్చ్, వాళ్ళు చేసే ఆ సైంటిస్టులు ఒక్కోసారి వాళ్ళు చేసే ప్రయోగాలు సక్సెస్ అవుతూ ఉంటాయి, ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. కానీ ఆ లాభనష్టాలు, జయాపజయాలన్నిటినీ కూడా ఒక్కలాగానే భావించి అతడు జీవితాన్ని భక్తిపూర్వకంగా అర్పణ చేసుకోవాలి. కొంతకాలానికి ప్రపంచంలో ఉన్న ప్రముఖ వైజ్ఞానిక సంఘాలు నా ఫలితాల్ని అంగీకరించాయి. అంటే ఇది జరిగిన తర్వాత కొంతకాలానికి ప్రపంచంలో ఉన్న ప్రముఖమైన వైజ్ఞానిక సంఘాలు నా యొక్క ఫలితాల్ని అంగీకరించారు. విజ్ఞాన శాస్త్రానికి భారతీయులు చేసిన దోహదాన్ని గుర్తించాయి. ఎంతో స్వల్పమైంది లేదా గిరిగీసి పెట్టింది భారతీయమైన మనసుకు ఎన్నడైనా తృప్తినియగలదా? అంటే లిమిటెడ్గా ఉండడము, స్వల్పంగా ఇంతలోనే ఉండడం అనేది మన భారతీయుల మనస్సుకు ఎన్నడైనా తృప్తినియగలదా? ఈ దేశము అవిచ్ఛిన్నమైన సజీవ సాంప్రదాయాల వల్ల, పునరుజ్జీవన శక్తి వల్ల లెక్కలేనన్ని మార్పులకు లోనయ్యి మళ్ళీ సర్దుబాట్లు చేసుకుంటుంది. భారతీయులు ఎప్పుడూ పక్కన ఉన్న తాత్కాలిక లాభాల్ని విడిచిపెట్టి జీవితంలో అత్యున్నత ఆదర్శాల్ని చేరుకోవడానికే, అది కూడా నిష్క్రియాత్మకమైన త్యాగం ద్వారా కాక సక్రియాత్మకమైన సంఘర్షణల ద్వారా సాధించడానికే దీక్ష వహిస్తూ వచ్చారు. అంటే నిష్క్రియాత్మకమైన త్యాగం ద్వారా అంటే ఏ ప్రయత్నము చెయ్యకుండా ఉండడం. అదే సక్రియాత్మకమైన సంఘర్షణ ద్వారా అంటే చురుకుగా ప్రయత్నిస్తూ, ఎంతో యాక్టివ్గా ఉండి పోరాడుతూ పనులను చురుకుగా ప్రయత్నిస్తూ పోరాడుతూ సాధించడానికే భారతీయులందరూ దీక్ష వహిస్తూ వచ్చారు. ఏమీ సాధించకుండా సంఘర్షణలకు నిరాకరించే దుర్బలుడిలా త్యాగం చేయటానికి ఏమీ ఉండనే ఉండదు. ఏది సాధించకుండా సంఘర్షణలకు నిరాకరించే ఒక దుర్బలుడిలాగా త్యాగం చేయడానికి ఏమీ ఉండనే ఉండదు. కష్టించి పనిచేసి జయం పొందిన వాడే విజయవంతమైన తన అనుభవ ఫలాల్ని ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చేయగలడు. జడ పదార్థం చూపించే ప్రతిచర్య గురించి బోస్ ప్రయోగశాలలో ఇప్పటికే జరిగిన కృషి, మొక్కల జీవితంలో వెల్లడి అయిన అనుకోని కొత్త విషయాలు భౌతిక శాస్త్రంలోనూ, జంతు శరీర ధర్మశాస్త్రంలోనూ, వ్యవసాయ శాస్త్రంలోనూ, చివరికి మనోవిజ్ఞాన శాస్త్రంలోనూ సైతం ఎంతో విస్తృతమైన పరిశోధన రంగాల్ని ఆవిష్కరించింది. ఇక్కడ
జడ పదార్థం చూపించే ప్రతిచర్య గురించి అంటే జీవం లేకుండా కదలకుండా ఎట్లాంటి అనుభూతులు అంటే రాయి ఇనుప వస్తువులు ఇట్లాంటివి ఈ జడ పదార్థం చూపించే ప్రతిచర్య ఆ రియాక్షన్ గురించి బోసు ప్రయోగశాలలో ఇప్పటికే జరిగిన కృషి అంటే ఇప్పటికే ఆయన చేసిన రీసెర్చ్ అంతా కూడా మొక్కల జీవితంలో వెల్లడి అయిన అనుకోని కొత్త విషయాలు భౌతిక శాస్త్రంలోనూ జంతు శరీర ధర్మశాస్త్రంలోనూ వ్యవసాయ శాస్త్రంలోనూ ఇంకా మనోవైజ్ఞానిక శాస్త్రంలోనూ సైతం ఎంతో విస్తృతమైన పరిశోధ రంగాల్ని ఆయన ఇన్ని శాస్త్రాలలో ఇన్ని రంగాలలో ఆయన ఆయన చేసిన పరిశోధనలు అనేవి ప్రయోగాలు అనేవి ఆ కొత్త ఆవిష్కరణలను ఆవిష్కరించబడ్డాయి అంటే కొత్తవి ఈ ఆయన ఆయన ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యి ఈ ఈ రంగాలలో కొత్త వాటిని ఆవిష్కరించింది అని చెప్తున్నారు. ఇంతవరకు పరిష్కరించడానికి వీలు కాకుండా ఉన్న సమస్యలన్నింటికీ ఇప్పుడు ప్రయోగాత్మక పరీక్షా పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఘన విజయం అన్నది కఠోరమైన సునిశితత్వం సాధించనిదే చేకూరదు. అంటే ఒక పదునైన ఆలోచన అంటే చిన్న చిన్న వాటికే విషయాలకు కూడా మనము సునిశితంగా గమనించగలగడం అనేది ఆహ్, కఠోరమైన సునిశితత్వం సాధించనిదే చేకూరదు. ఘన విజయాలన్నవి కఠోరమైన సునిశితత్వం సాధించందే చేరదు. అందుచేతనే నేను రూపొందించిన అత్యధిక సూక్ష్మ గ్రాహక యంత్రాలు అంటే మైక్రోస్కోపు యంత్రాలు, పరికరాలు ఒక వరుసలో పొడుగ్గా ఈనాడు మందిర ప్రవేశ విభాగంలో మీ ముందు నిలిచి ఉన్నాయి అని చెప్తున్నారు. భ్రాంతి కలిగించే ఆ భాషకు వెనుక అగోచరంగా ఉండే వాస్తవాన్ని తెలుసుకోవడానికి కావలసిన సుదీర్ఘ ప్రయత్నాల్ని గురించి మానవ పరిమితుల్ని అధిగమించడానికి అవసరమైన అనవతర పరిశ్రమ పట్టుదల ప్రతిభలను గురించి తెలుపుతాయి ఇవి. ఇక్కడ ఈయన ఏమంటున్నారు అంటే నేను అందుచేతనే నేను రూపొందించిన అత్యధిక సూక్ష్మ గ్రాహక యంత్రాలు, పరికరాలు ఒక వరుసలో ఇక్కడి నుంచి అక్కడికి పొడుగ్గా ఈనాడు మందిర ప్రవేశ విభాగంలో మీ ముందు నిలిచి ఉన్నాయి. అంటే ఈ మైక్రోస్కోప్‌లో రకరకాలవి కనిపెట్టారు కదా! ఈ ఈ మిషన్స్ అన్నీ కూడా ఇన్ని మిషన్స్ ఇక్కడున్నాయి. ఈనాడు ఇంకేమంటున్నారు? భ్రాంతి కలిగించే ఆ భాషకు వెనుక అగోచరంగా ఉండే వాస్తవాన్ని తెలుసుకోవడానికి కావలసిన సుదీర్ఘ ప్రయత్నాల్ని గురించి, ఇంకా మానవ పరిమితుల్ని అధిగమించడానికి అవసరమైన హ్మ్, అనవతర పరిశ్రమ అంటే నిత్య సాధన ఇదంతా ఆయన చేయడం అనేది కఠోరమైన శ్రమ. ఇన్ని ఇంత చేస్తూ నేను నిత్య సాధన ద్వారా సా ఇది ఇన్ని పరిమితుల్ని, ఈ అడ్డంకులనన్నింటినీ అధిగమించడానికి నాకు నా యొక్క నిత్య సాధన, పట్టుదల వల్ల ఇది జరిగింది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? భ్రాంతులకు వెనుక ఉండే సత్య సూత్రాల్ని బయల్పరచగల నిజమైన ప్రయోగశాల మనసు అన్న సంగతి సృజనాత్మక శాస్త్రవేత్తలందరికీ తెలుసు. ఇక్కడ ఇచ్చే ఉపన్యాసాలు కేవలం ఇతరులు కనిపెట్టి చెప్పినవి వాటిని చిలుక పలుకుల్లా అప్పగించేటట్లు ఉండవు. అంటే ఆయన స్వయంగా ఆయన చేసి సాధించినవి కదా! కాబట్టి ఇక్కడ ఇచ్చే ఉపన్యాసాలు ఏవి ఏదో చిలక పలుకుల్లాగా అప్పగించేటట్లు ఉండవు. ఈ ప్రయోగశాలల్లో మొట్టమొదటిసారిగా కనుక్కొని కళ్ళకు కట్టించే కొత్త ఆవిష్కరణల్ని ప్రకటిస్తాయివి. ఈ సంస్థ పక్షాన అప్పుడప్పుడు నియతకాలికంగా వెలువడే ప్రచురణల ద్వారా భారతీయుల కృషి ప్రపంచానికంతటికీ అందుతుంది. అంటే నియతకాలికంగా అంటే క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా వచ్చే వీళ్ళ సంస్థ నుంచి వచ్చే రెగ్యులర్‌గా వెలువడే ప్రచురణల ద్వారా భారతీయుల కృషికి భారతీయుల కృషి ప్రపంచానికంతటికీ తెలుస్తుంది. వాళ్ళేం రిసర్చ్ చేస్తున్నారు? వాళ్ళేం కనుక్కున్నారు? ఏం జేస్తున్నారు వాళ్ళు ఆ ల్యాబులలో? ఏం రిసర్చ్ చేస్తున్నారనేది ప్రపంచానికంతటికీ తెలుస్తుంది మా దగ్గర నుంచి వెలువడే ప్రచురణల ద్వారా. అవి ప్రజా సంపద అవుతాయి. పేటెంట్ హక్కులు ఏర్పరచుకోవడం ఎన్నడూ జరగదు. అంటే ఇది నా సొత్తు, ఇది నాదే అని
రైట్స్ ఉన్నాయి. ఇట్లాంటివేవి ఎన్నడూ జరగవు. ఇది ఆయన అన్నీ రిసర్చ్ చేసి, ఇది దాన్ని ప్రజలకి అంకితం చేసేశారు. ఇది అందరికీ అని చెప్పేసి. విజ్ఞానాన్ని వ్యక్తిగత లాభం కోసం మాత్రమే వినియోగించే అపవిత్ర కార్యం మనం ఎన్నడూ చెయ్యకుండా ఉండాలని మన జాతీయ సంస్కృతి ఆదేశిస్తుంది. ఈ సంస్థలో సదుపాయాలు అంటే ఆయన ఒకటి కనుక్కొని చక్కగా దాని మీద వ్యాపారం చేసుకొని, ఇది ఇన్ని డబ్బులు పెట్టిన వాళ్ళకే ఇది దొరుకుతుంది అనేది ఆయన ఏమి అట్లా పెట్టుకోలేదు. ఆయన ఏవైతే రిసర్చ్ చేశారో, ఏ సత్యాలైతే ఆయన తెలుసుకున్నాడో అది జగత్తుకు మొత్తం అంకితం చేసేశారు ఫ్రీగా. ఈ సంస్థలో ఈ సంస్థలో సదుపాయాలు వీలున్నంత వరకు అన్ని దేశాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. ఈ రూపంలో నా దేశ సాంప్రదాయాల్ని కొనసాగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. 25 శతాబ్దాలకు పూర్వమే భారతదేశం ప్రాచీనమైన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్ని చేర్చుకుంది. అంటే 25 శతాబ్దాలకు పూర్వం నుంచే మన మన దేశం అనేది మన ప్రాచీన హ్మ్, కాలం నుండే న్ వేరే దేశాల నుంచి, వేరే రాజ్యాల నుంచి మన దేశానికొచ్చి ఇక్కడ చదువుకోవడానికి అవకాశాన్నిచ్చాయి మన భారతదేశము. విజ్ఞాన శాస్త్రం అన్నది ప్రాచీన విజ్ఞాన శాస్త్రం అన్నది ప్రాచీ, ప్రతీచి ప్రతీచి దేశాలకు వేటికి పరిమితం కాకుండా సార్వత్రిక విషయంలో అంతర్జాతీయతను సంతరించుకున్నదైనప్పటికీ కూడా భారతదేశం మహత్తర కృషి చేయటానికి ప్రత్యేకంగా తగింది. ఇక్కడ ప్రతీచి అంటే ఈ తూర్పు దేశాలు, పడమటి దేశాలు అండి. ఇవి అన్ని చోట్ల అంటే ఈ సార్వత్రికత విషయంలో అంటే అన్ని చోట్ల అందరికీ వర్తించే విధంగా అంతర్జాతీయతను సంతరించుకున్నదైనప్పటికీ కూడా భారతదేశం మహత్తర కృషి చేయటానికి ప్రత్యేకంగా తగింది. అంటే ఈ విజ్ఞాన శాస్త్రం అన్నది అందరికీ అన్ని దేశాల ఈస్ట్ దేశాలకి, వెస్ట్ దేశాలకు వీటికి లిమిటెడ్‌గా కాకుండా అందరికి వర్తించేలాగా అంతర్జాతీయతను సంతరించుకున్నదైనప్పటికీ కూడా భారతదేశము మహత్తర కృషి చేయటానికి ప్రత్యేకంగా తగింది అని జెప్తున్నారు. ఇంకా పైకి పరస్పర విరుద్ధాలుగా కనిపించే యథార్థాల రాశిలో ఒక కొత్త వ్యవస్థను నిరూపించగల భారతీయ ఉజ్వల కల్పనా శక్తిని, ఏకాగ్రత అనే అలవాటు అదుపులో ఉంచుతున్నది. ఈ నిగ్రహమే అపారమైన ఓర్పుతో మనస్సును సత్యాన్వేషణ మీద నిలిపే శక్తి ప్రసాదిస్తోంది. ఆ శాస్త్రవేత్త చెప్పే చివరి మాటలు వింటుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాలాన్ని చారిత్రకుల్ని కూడా సమానంగా కలవరపెట్టే ఈ ఓర్పు భారతదేశానికి మారుపేరు కాదా? అయినా ఏమంటున్నారు ఇక్కడ, పైకి పరస్పర విరుద్ధాలుగా కనిపించే యథార్థాల రాశిలో ఒక కొత్త వ్యవస్థను నిరూపించగల భారతీయ ఉజ్వలమైన కల్పనా శక్తిని, ఏకాగ్రత అనే అలవాటు అదుపులో ఉంచుతుంది. అంటే ఈ దేశం అనేది ప్రతీది నాది, నాకు, నేను, నాకే కావాలి, నా వరకే, నా ప్రజలే అనే ఆలోచన లేకుండా ఉన్న స్థితిలో ఉన్న మన దేశ యొక్క సంపద అనేది అట్లా ఉంటుంది. అంటే ఆ జ్ఞానం అనేది అట్లా ఉంటుంది. మనం ఏది రిసర్చ్ చేసినా, ఏదైనా కూడా విశ్వమంతటికి అంతా మంచి జరగాలి అనే స్థితిలోనే, అది భౌతికమైన విషయాలైనా కూడా, ఈ ఆధ్యాత్మికపరమైన జ్ఞానమైనా కూడా మనము అట్లా ప్రతిదానికి డబ్బులు వెలకట్టేలాగా కాకుండా మనము అంత అంత విశాలమైన దృక్పథంతో ఉంటాము అనేది ఈయన చెప్తున్నారు. ఈ నిగ్రహమే అపారమైన ఓర్పుతో మనస్సును సత్యాన్వేషణ మీద నిలిపే శక్తిని ప్రసాదిస్తోంది. ఇంకా పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవం జరిగిన నాటి తర్వాత త్వరలోనే మళ్ళీ వెళ్ళాను నేను ఆయన దగ్గరికి. ఆ మహాశాస్త్రవేత్త తామిచ్చిన మాట గుర్తుంచుకొని నన్ను ప్రశాంతమైన తమ ప్రయోగశాలకు తీసుకెళ్లారు. ల్యాబ్‌కు రమ్మన్నారు కదా! యోగానంద గారు ఎళ్లారంట. ఆ మాట గుర్తుపెట్టుకొని ఆయన ప్రయోగశాలకు తీసుకెళ్లారు యోగానంద గారిని. అక్కడ ఆయన చేసిన రిసర్చ్‌ని గురించి చెప్తున్నారు.
ఈ ఫర్న్ మొక్కకు క్రెస్కోగ్రాఫ్ తగిలిస్తాను నేను. ఆయన ల్యాబ్‌కి తీసుకెళ్ళి చెప్తున్నారు. అక్కడ ఒక మొక్క ఉంది, ఫర్న్ మొక్క ఉంది, క్రోటాన్ మొక్క. ఆ మొక్కకు క్రెస్కోగ్రాఫ్ తగిలిస్తాను నేను. దీని దీని వర్ధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది క్రెస్కోగ్రాఫ్ చెప్పాను గదండీ ఇంతకుముందు. అది కొన్ని లక్షల కోట్ల అంత బ్రహ్మాండంగా పెద్దగా చూపిస్తుంది అని అనేసి. అయితే అది ఈ మొక్కకు తగిలిస్తే దాని వర్ధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఈ వర్ధక శక్తి పెరుగుదల శక్తి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే అనుపాతంలో నత్త నడకను కనుక పెంచి చూస్తే ఆ పురుగు ఎక్స్‌ప్రెస్ బండిలాగా ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే అది మైక్రోస్కోప్ కన్నా చాలా పెద్దగా కనిపిస్తుంది కదా! కాబట్టి ఆ మొక్క పెరుగుదల అనేది అంత చక్కగా మనకు కనిపిస్తుంది. ఒక స్నేయిల్ నత్తకి అదెంత దాని నడక నత్త నడక అంటారు కదా! అది దానికి మనం ఈ క్రెస్కోగ్రాఫ్‌ని పెట్టి చూస్తే అది ఎక్స్‌ప్రెస్ బండిలాగా ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తది అంటున్నారు. పెద్దగా కనిపించేటట్టు పెంచిన ఫర్న్ మొక్క ని నీడ పడుతున్న తెర మీద నిలిపి ఉంచాను నేను. చూపిస్తున్నారు గదా! ఆయన చేసిన ప్రయోగం అన్నీ చూపిస్తున్నారు. అక్కడ ఈయన ముందు కూడా చేసి చూపిస్తున్నారిప్పుడు. పెద్దగా కనిపించేటట్టు పెంచిన ఆ ఫర్న్ మొక్క నీడ పడుతున్న తెర మీద నా చూపుని నిలిపి ఉంచాను. సూక్ష్మమైన జీవన చలనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా పెద్దగా చూపిస్తుంది గదా! సూక్ష్మంగా కనిపించే జీవ చలనాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంట. సమ్మోహితమైన నా కళ్ళ ముందే ఆ మొక్క మెల్లమెల్లగా పెరుగుతోంది. బోసు మహాశయులు ఒక చిన్న లోహపు కడ్డీతో ఆ ఫర్న్ మొక్క కొనను తాకారు. తాకడంతోనే ఆ ముఖాభినయంగా సాగుతున్న పెరుగుదల చటుక్కున ఆగిపోయిందంట. కడ్డీ తీసేయగానే లయబద్ధంగా సాగే పెరుగుదల మళ్ళీ కొనసాగింది. బయట నుంచి ఏ కొద్దిపాటి జోక్యం కలిగినా సరే సున్నితమైన కణజాలానికి అది ఎలా హానికరమవుతుందో చూశావా? అన్నారు బోసు మహాశయులు. ఇదిగో నేనిప్పుడు మత్తుమందు ఇస్తాను చూడు, ఆ తర్వాత దానికి విరుగుడు కూడా ఇస్తాను మొక్కకి. మత్తుమందు ఫలితంగా పెరుగుదల అంతా ఆగిపోయింది. విరుగుడు ఇచ్చేసరికి మళ్ళీ పెరుగుతోందా మొక్క. తెర మీద కనిపిస్తున్న పరిణా పరిణామాత్మక భంగిమలు చలనచిత్రం కథ కంటే కూడా ఎక్కువ నన్ను ఆకట్టుకుంటుంది. అంటే సినిమాలో కనిపిస్తున్నట్టుగానే అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా నాకనిపిచ్చింది అని జెప్తున్నారు. బోసు మహాశయులు ఇక్కడ ఒక విలన్ పాత్రధారిగా ఉన్నారు. అంటే దానికి ఇప్పుడు ఒక కడ్డీ తాకగానే దాని గ్రోత్ ఆగిపోయింది. దానికొక మత్తుమందు ఇవ్వగానే దాని ఎదుగుదల ఆగిపోయింది. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు, ప్రతిసారి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారంటే ఇక్కడ ఆయన ఒక విలన్ పాత్రధారిగా రోల్‌ని చేస్తున్నారు అంటున్నారు. ఆ ఫర్న్ మొక్కకు ఒక చోట పదునైన పరికరం ఒకటి గుచ్చారంట మొక్కకి. వెంటనే ఆ మొక్క గిలగిలా కొట్టుకోవడంతో ఎంత బాధపడుతోందో తెలిసింది నాకు. కాడలో కొంత మేరకు ఆయన కత్తి గుచ్చేసరికి మొక్క విపరీతంగా విలవిల్లాడిపోతున్నట్టు నీడలో కనిపించిందంట. చివరికి మరణయాతన ముగిసిపోయి చలనం లేకుండా అయిపోయింది ఆ మొక్క. మొదట ఒక పెద్ద చెట్టుకు మత్తుమందు ఇచ్చి అంటుకట్టి నేను విజయం సాధించాను బోస్‌గారు చెప్తున్నారు. మామూలుగా అటువంటి వనస్పతులు ఉండే చోట అంటే అట్లాంటి మొక్కలు, చెట్లు ఉన్న చోటు నుంచి కదిలించేసరికి ఏమైతదంటే తొందరగా చచ్చిపోతాయి. ఆ ప్రాణరక్షణ వ్యూహాన్ని నెమరు వేసుకుంటూ సంతోషంగా చిరునవ్వు నవ్వుకున్నారు జగదీష్ చంద్రబోస్ గారు. అది అంటే దాన్ని చక్కగా నేను అంటుకట్టి ఆ మొక్క ప్రాణాన్ని తిరిగి దాన్ని మూవ్ చేస్తే చచ్చిపోయే మొక్క అది బ్రతికింది అని ఆ ఇన్సిడెంట్‌ని ఆయన గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నారు చెప్తూ అంటున్నారు. జగదీష్ చంద్రబోస్ గారు చెట్టుకు ఒక ప్రసరణ వ్యవస్థ ఉందని సున్నితమైన నా పరికరాలు తయారు చేసిన రేఖాపటాలు నిరూపించాయి. వాటిలో ఉండే జీవరస చలనాలు జంతు శరీరాల్లో రక్తం సంచలనానికి సమానమైనవి. మొక్కలలో ఉండే జీవరస చలనాలు జంతు శరీరాల్లో రక్త సంచలనానికి సమానమైనవి. ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో మామూలుగా ఒక దీపపు వత్తిలోని నూనె ప్రవహించే మాదిరి యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు.